చేసిన వారు. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మరో 24 గంటల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు. మరో 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాలను తాకనున్న నైరుతి. రెండు లక్షల సబ్స్క్రైబర్స్ ను చేరుకున్న పొట్లం యాప్, సంబరాలు చేసుకున్న స్టాఫ్. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో 2వ రోజు కొనసాగిన బ్రహ్మోత్సవాలు. మహిళతో నగ్నంగా ఉన్న విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ ను సస్పెండ్ చేసిన విద్యుత్ శాఖ అధికారులు. పోలవరం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. మన జంగారెడ్డిగూడెంలో పుట్టిన మన ఊరి యాప్, మన పొట్లం యాప్ 2 లక్షల యాప్ డౌన్లోడ్లతో మరొక మైలురాయిని దాటింది. మన ప్రాంతం నుంచి ఇలాంటి ఘన విజయం సాధించిన మొట్టమొదటి సంస్థ మన పొట్లం యాప్ అవడం మన ప్రాంతానికి గర్వకారణమని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఈ సందర్భంగా స్టాఫ్ తో కలిసి సంబరాలు చేసుకున్నారు. పొట్లం యాప్ లో నూతనంగా చేరిన ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేశారు. 2 లక్షల మంది అభిమానాన్ని ఇంతటి తక్కువ సమయంలో సంపాదించడం సాధ్యమని నిరూపించిన పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్ ను స్థాపించడం తమ పూర్వజన్మ సుకృతమని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ అలమండ, సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శిరీష ఆదిరెడ్డి, సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పవన్ కుమార్ అలమండలతో పాటు సంస్థ చీఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ రఘురామ్ సింగం శెట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సంస్థ జంగారెడ్డిగూడెం బ్రాంచ్ నిర్వాహకులు పద్మజ్యోతి మాట్లాడుతూ ఈ ఘన విజయం వినియోగదారుల సొంతమని, ఇంతటి విజయం తమకు అందించిన వినియోగదారులకు, సంస్థ ఉద్యోగులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్ లో ప్రతిరోజు కూరగాయలు, కిరాణా సరుకులు అత్యంత తక్కువ ధరకు లభిస్తాయని, 300 రూపాయల ఆర్డర్ల పైన డెలివరీ పూర్తిగా ఉచితంగా సర్వీస్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కిలో చికెన్ కొన్న ప్రతి కస్టమర్ కి అర కిలో బాస్మతి రైస్ ఉచితంగా ఇస్తున్నామని గుర్తు చేశారు. 17 రకాల కూరగాయలు కేవలం 199 రూపాయలకే వినియోగదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ, జంగారెడ్డిగూడెంతో పాటు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు ప్రజలందరికీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సా రాష్ట్రాల్లో పొట్లం, జంగారెడ్డిగూడెంలో పుట్టిన పొట్లం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సా రాష్ట్రాలకు విస్తరించి ఇప్పుడు 11 బ్రాంచ్లతో 11వ బ్రాంచ్ ని రాజమండ్రిలో ఇంకొక వారంలో ప్రారంభించడానికి రెడీగా ఉంది. ఈ రోజు మధ్యాహ్నానికి పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్ సక్సెస్ఫుల్ గా గూగుల్ ప్లే స్టోర్ రికార్డ్స్ ప్రకారం 2 లక్షల డౌన్లోడ్లని, 2 లక్షల మంది ఈ పొట్లం యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వారి నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కానీ, తెప్పించుకోవడానికి కానీ, ఫుడ్ మరియు పికప్ అండ్ డ్రాప్ సర్వీసుల గురించి కానీ, అండ్ ఈవెంట్స్ గురించి కానీ వాళ్ళు పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్ ని వాడుకోవడం రెగ్యులర్ గా జరుగుతుంది. ఈ సందర్భంగా 2 లక్షల డౌన్లోడ్స్ కి మాకు సహకరించిన మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా మా టీం అందరి తరపున దాదాపు మీ అందరి సహకారం వల్ల దాదాపు 150 మంది టీం ప్రతిరోజు కూడా లైవ్లీహుడ్ ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఈ పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్ అనే ఒక వ్యవస్థలో భాగంగా దీని అంతటికీ ఈ సక్సెస్ కి కారణమైన మా కస్టమర్ దేవుళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అండ్ మీరు ఇలానే మమ్మల్ని కంటిన్యూస్ గా ఆదరిస్తే ఇంకా మేము మరింతగా జంగారెడ్డిగూడెం పేరుని దేశవ్యాప్తం చేయడానికి మా సాధ్యమైనంత కృషిని మేము చేస్తామని చెప్పనని మీకు విన్నవించుకుంటున్నాము. కిరాణా యాప్ సక్సెస్ కావడానికి, 2 లక్షల డౌన్లోడ్ మైల్ రాయిని చేరుకోవడానికి సహకరించిన మా ఉద్యోగస్తులు, ఈ సంస్థలో భాగమైన మా ఉద్యోగస్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మాకు ఎంతగానో సహకరించిన మా శ్రేయోభిలాషులు, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పొట్లం కస్టమర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ పొట్లం యాప్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి మేము చాలా రుణపడి ఉంటాం. ఎంతగా పొట్లం యొక్క ఆఫర్స్ని, అంటే చికెన్ కొంటే 1 కేజీ బాస్మతి రైస్ కానివ్వండి, 6 కోడిగుడ్లు కానివ్వండి, కాంబో ఆఫర్ని 7 రకాల కూరగాయలు, 1000 రూపాయలు కొంటే 7 రకాల కూరగాయలు మాకు పొట్లంలోనే కావాలి, అన్ని ఆఫర్స్ కావాలి అనే కస్టమర్స్, లక్షలాది కస్టమర్స్ మమ్మల్ని ఆదరించడం చాలా సంతోషంగా ఉందండి. ఈ సక్సెస్ మాది కాదు, మీది. థ్యాంక్ యూ.
విశాఖలో సింహాచలం నరసింహస్వామి ఆలయంలో రికార్డ్ నమోదు చేసుకుంది. చందనోత్సవం కలిసి రావడంతో 2,76,00,000 రూపాయల నగదుతో పాటు గోల్డ్, సిల్వర్, పలు దేశాల కరెన్సీతో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లు తెలియజేస్తున్నారు. భక్తులు భారీ స్థాయిలో సింహాచలం నరసింహస్వామిని దర్శించుకున్నారని తెలియజేశారు. ఆలయ అధికారులు, భక్తులు, బ్యాంక్ సిబ్బంది సంయుక్తంగా నగదును లెక్కించారు. హైదరాబాద్ శివార్లో దారుణం చోటు చేసుకుంది. మేడిపల్లి కేంద్రంగా పసిపిల్లల అమ్మకాలు చేపడుతున్నారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని తెచ్చి అమ్ముతున్న ఆర్ఎంపీ డాక్టర్ తదితరులపై చర్యలు చేపట్టారు. ఒక్కో పిల్లాడిని 5 లక్షల రూపాయలకు అమ్ముతున్న ముఠాగా గుర్తించినట్లు తెలియజేశారు. అరెస్ట్ అయిన వారిలో తల్లి, కొడుకుతో పాటు 2 ముఠా సభ్యులు, పిల్లల్ని కొన్న తల్లిదండ్రులపైన కేసులు నమోదు చేసినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అభం శుభం తెలియని పసిపిల్లలను అమ్మకాలు చేపట్టడంపై పలువురు ఘాటుగానే విమర్శిస్తున్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పోలవరం పోలీస్ స్టేషన్ కు విచ్చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి, పోలవరం సిఐ మధుబాబు, జిలుగుమిల్లి ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, కుకునూరు ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, పోలవరం, జిలుగుమిల్లి, కుకునూరు సర్కిల్ ఇన్స్పెక్టర్లతో కలిసి లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతల విషయాలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ జూన్ 4వ తారీఖున నిర్వహించే కౌంటింగ్ సందర్భంగా పోలవరం సబ్ డివిజన్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లు, ట్రబుల్ మ్యాంగర్లపై ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బైండ్ ఓవర్లను చేయాలని కోరారు. ఎలక్షన్లో అందరి సహకారంతో చాలా బాగా జరిగాయి. ఎలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా అందరూ కూడా సహకరించారు. ప్రజలు కానీ, రాజకీయ ప్రతినిధులు కానీ, మీడియా కానీ అందరి సహకారంతో చాలా పీస్ఫుల్గా పోలవరం సబ్ డివిజన్ చిన్న ఇన్సిడెంట్లు ఏడు. అదే రకంగా ఈ కౌంటింగ్ రోజు కూడా ఎలాంటి ఉద్వేగాలు అంటే పోలింగ్ కన్నా కూడా కౌంటింగ్ ఎక్కువ ఉంటుంది. రిజల్ట్ బయటకు వస్తూ ఉంటుంది. మనం అభిమానించే నాయకులు ఓడిపోతూ ఉండొచ్చు, మనం అభిమానించే పార్టీ ఓడిపోతూ ఉండొచ్చు. అలాంటి సమయంలో సంయమనం కోల్పోయి ఎట్లాంటి నాన్ నాట్ ఇష్యూస్ క్రియేట్ చేయొద్దని అది రిక్వెస్టింగ్ ద పబ్లిక్. అదేవిధంగా పొలిటీషియన్లకి, మీడియాకి, పబ్లిక్కి కూడా ఇదే కోఆపరేషన్ మాకు ఎలక్షన్ రోజు ఏదైతే మీరు ఇచ్చారో ఆ కోఆపరేషన్ కౌంటింగ్ రోజు అదే తర్వాత కూడా ఇవ్వమని కోరుతున్నాం. అన్నెస్టీగా రోడ్ల మీద వచ్చి ఏదైనా గొడవలు చేసినట్లయితే ఎలక్షన్ టైంలో చేసే గొడవలని చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. వెంటనే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. సో జీవితం నాశనం అయిపోతుంది. సో మై రిక్వెస్ట్ టు పేరెంట్స్ హౌస్ కౌంటింగ్ రోజు మీ పిల్లలు మీ ఇంట్లో కూర్చోబెట్టుకోవడం ఉత్తమం. లేదా కుర్రగారు ఏదో ఆవేశంలో ఒక రాయి ఇచ్చిందా, ముందుగా కర్ర ఇచ్చిందా అనేసి ఇష్యూ అయినా వాళ్ళ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ అవుతుంది. వాళ్ళ జీవితం కూడా నాశనం. కాబట్టి యువకులు కూడా ప్రశాంతంగా ఉంది. జస్ట్ అన్ ఎలక్షన్ ఈసారి కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ ఉంటుంది. వాళ్ళు ఇష్టపడే వాళ్ళు మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ వాళ్ళు గెలవాలి అనుకున్న వాళ్ళు ఓడిపోతూ ఉన్నా కానీ ఆ ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకొని పీస్ఫుల్గా ఉంటే మన జిల్లా కూడా పీస్ఫుల్గా అయిపోతుంది. అలా కాదు అన్నట్లయితే దిస్ ఈజ్ మై వార్నింగ్ టు ఆల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. జైలు నుంచి బయటికి కొన్ని నెలల పాటు రాకుండా చూస్తాం. రౌడీ షీట్ ఓకే. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కోఆపరేట్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో బుధవారం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు చేశారు. భక్తులందరూ స్వామివారిని దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు మద్దికూరి వీరబాబు, లక్ష్మీ దంపతులు స్వామివారికి వెండి పాత్ర, ఉద్దరిని బహుకరించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కోరారు. सहस्राक्षाय शतमने च नमो निषेध शेषमने च नमो शीत्याय शंकाय वसमने च नमो उग्राय भीमाय च नमो अग्रेवदाय हानिवत्तेभ्यो देभ्यः द्रापे अंधहस्पति मारे देशासहस्रनामस्ति नमो ये प्राणे विचित्रनामि त्रयमुपयामे पूर्वक एकवार अभिषेक अनंतरे दिव्य ज्योति
జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలియజేశారు. ఈ నెల 31వ తేదీ శుక్రవారం నుంచి జూన్ 4వ తేదీ మంగళవారం వరకు వివిధ కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 31వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు శ్రీ మధ్యాంజనేయ స్వామి హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేయుచున్నాం. ఈ 31/5/2023 శుక్రవారం ఉదయం 5 గంటల నుండి 4/6/2024 మంగళవారం రాత్రి 7 గంటల వరకు వివిధ పూజా కార్యక్రమాలు మరియు శ్రీ సువత్సల సమేత హనుమత్ కళ్యాణం, అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణం మరియు తెప్పోత్సవం ఇతర కార్యక్రమాలు అన్ని కూడా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఈ ఉత్సవాల గురించి మా స్వామి వివరిస్తారు. వైశాఖ మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ మంగళం శ్రీ హనుమతే. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వైశాఖ మాసంలో వార్షిక హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు 31వ తారీఖు శుక్రవారం సాయంత్రం నుంచి అంకురారోపణగా ప్రారంభించి 4వ తారీఖు మహాపూర్ణాహుతి, తదుపరి సాయంత్రం తెప్పోత్సవంగా ముగుస్తాయి. అందులో భాగంగా శుక్రవారం నాడు సాయంత్రం దీక్షాధారణ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, దీక్షాధారణతో కార్యక్రమం ప్రారంభం చేసి 2వ రోజు హనుమత్ జయంతి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామివారికి విశేషమైనటువంటి 1,00,000 తమలపాకులతో పూజా కార్యక్రమము. అదే రకంగా 3వ రోజు మనకి శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణము, 4వ రోజు శ్రీ ఉపాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము, 5వ రోజు మంగళవారం పూర్ణాహుతి కార్యక్రమము. ఆ రోజు సాయంత్రం మంగళవారం నాడు సాయంత్రం శ్రీ స్వామివారికి విశేషమైనటువంటి తెప్పోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపుటకు దైవజ్ఞులతో నిర్ణయించబడింది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. స్వస్తి. జంగారెడ్డిగూడెంలో పేరంపేట రోడ్లో సబ్ స్టేషన్ నందు రాసలీల విషయంలో షిఫ్ట్ ఆపరేటర్ ను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలియజేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో పాటు సబ్ స్టేషన్ లో మద్యం సేవించి నగ్నంగా నిద్రించడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దీనిపై డిఈ మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి 33 kV సబ్ స్టేషన్ 33/11 kV సబ్ స్టేషన్ పరిరెడ్డిగూడెంలో గొంగుల మహేష్ రెడ్డి అనే అతను షిఫ్ట్ ఆపరేటర్. అంటే 2020 నుంచి చక్రదేవరావుపల్లిలో చేశారు. తర్వాత ఫిబ్రవరి 2024 నుంచి ఈ సబ్ స్టేషన్ లో పనిచేస్తున్నాడు. రాత్రి మరి అతను అసాంఘిక చర్యలకు పాల్పడినట్టు మా దృష్టికి వచ్చింది. రాత్రి అక్కడికి ఇతని మీద పోలీస్ కేసు పెట్టడం జరిగింది. అలాగే డిపార్ట్మెంట్ పరంగా కూడా ఇప్పుడు వెంటనే అతని మీద చర్యలు తీసుకున్నాం. ఫిబ్రవరి 2024 నుంచి. ఇదేనా లేకపోతే గతంలో ఇంకేమైనా అతను గతంలో ఉన్నట్టు మా దృష్టికి ఏం రాలేదు. ఇక్కడ ఇప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు. కానీ మరి ఇతని మీద కానీ లేకపోతే ఇక్కడ ఉన్న షిఫ్ట్ ఆపరేటర్ మీద మరి ఎవరు కూడా ఎప్పుడు కంప్లైంట్ చేసిన దాఖలాలు లేవు. దీని మీద మీరు ఏమన్నా కంప్లైంట్ చేసినారు? ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ చేశాము. ఇప్పుడు అతని మీద కూడా డిపార్ట్మెంట్ పరంగా ఇమీడియట్గా ఇప్పుడు చర్యలు తీసుకుంటారు. మీకు సమాచారం ఏ విధంగా సార్? స్థానికుల ద్వారా అందిందా లేకపోతే? అంటే స్థానికుల ద్వారా ఇక్కడ ఉన్న లోకల్గా అంటే ఇక్కడ ఏఈ లేరు ఎవరు ఇక్కడ జంగారెడ్డిగూడెంలో. అతను ఏడీఏ ఇక్కడ లుక్ ఆఫ్టర్ ది సెక్షన్ అంటే అతనే చూస్తున్నాడు ఈ సెక్షన్. ఈ జంగారెడ్డిగూడెం సెక్షన్ కూడా ఏడీ జంగారెడ్డిగూడెం చూస్తున్నాడు. అతనికి ఈ తెల్లారగట్ట అతనికి ఫోన్ రావడం వల్ల అతనికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ లోకల్ స్థానికులు ఫోన్ చేస్తే ఈ విషయాన్ని చెప్పిన వెంటనే అతను వచ్చాడు. రెడ్డిగూడెం పట్టణంలోని పరిరెడ్డిగూడెం అనే దగ్గర 33/11 kV ఉప కేంద్రం ఉంది. అందులో గంగుల మహేష్ రెడ్డి అనే అతను అవుట్ సోర్సింగ్ షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతను మరి తెల్లారగట్ట ఇతను అసాంఘిక చర్యలకు పాల్పడినట్టు ఇక్కడ స్థానికులు వచ్చి తెలియ వెంటనే మా సిబ్బంది అధికారులు కూడా వెంటనే వచ్చారు. దాని మీద చర్య జరిగింది. వెంటనే మేము
పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇతని మీద ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు ఇక్కడ ఇతని మీద చర్య తీసుకుంటున్నాము. అలాగే ఈ భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇటువంటి చర్యలు అసాంఘిక చర్యలు కానీ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా మేము పటిష్టమైన భద్రతను తీసుకొని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. విద్యా వ్యవస్థలో ఒక నూతన వైవిధ్యం, ఓ తరం యువత ఆశయం. తపస్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం విద్యారంగంలో అత్యధిక అనుభవం మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందంచే ప్రారంభిస్తున్న విద్యా సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్. మా ప్రత్యేకతలు బట్టి విధానం కాకుండా పూర్తి స్థాయి ఇంగ్లీష్లో ప్రాక్టికల్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఐఐటి ఫౌండేషన్, K-12 కరికులం ద్వారా విద్యాబోధన. తపస్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం, లైబ్రరీ, ఆడిటోరియం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్టివిటీ రూమ్, యోగా, డాన్స్, కరాటే వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్. నూతన వరవడిగా స్కూల్ నందు లైబ్రరీ, విశాలమైన ప్లేగ్రౌండ్ నందు ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ గేమ్స్. ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్స్. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేక శిక్షణ. పరిశుభ్రమైన ట్రైనింగ్ పొందిన ఆయాలు. విద్యావంతుడైన చైర్మన్ దాకారపు కృష్ణ సిఏ గారి పర్యవేక్షణలో డైరెక్టర్స్. 18 సంవత్సరాల అపార అనుభవం కలిగిన బుద్దాల గోపాలకృష్ణ ఎంఎస్సి బిఎడి మరియు 14 సంవత్సరాల అపార అనుభవం కలిగిన గారపాటి ఆదిత్య ఎంఎస్సి బిఈడి అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో నడుపుతున్న సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 8143796655.
వెల్కమ్ బ్యాక్. చిత్తూరు జిల్లా కుప్పం ప్రియా నర్సింగ్ హోమ్ ప్రైవేట్ ఆసుపత్రిలో దొంగతనం జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగతనానికి పాల్పడిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి కాళ్లకు ఉన్న పట్టీలను దొంగతనం చేస్తుండగా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో మహిళను పట్టుకున్నారు. చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితురాలను స్టేషన్ కు తరలించారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నేత్రపర్వంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. జంగారెడ్డిగూడెంలో పారిజాతగిరిలో వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. తొలి రోజు విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం అనంతరం యాగశాలలో హోమ కార్యక్రమం నిర్వహించారు. తరువాత ధ్వజ పటాన్ని ఆలయం చుట్టూతా ప్రదక్షిణ గావించి ధ్వజస్తంభం వద్ద శ్రీదేవి, భూదేవి, శ్రీనివాసిని ఉత్సవ మూర్తులతో పాటు సుదర్శన్ పెరుమాళ్ని వేదికపైకి తీసుకువచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. తదనంతరం ధ్వజస్తంభం వద్ద ధ్వజ పటానికి ప్రత్యేక గరుడ ప్రసాదాన్ని నివేదన చేసి సంతానం కోరుతూ వచ్చిన సుమారు 30 మంది దంపతులకు గరుడ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శేష వాహనంపై స్వామివారికి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఈ రోజు కార్యక్రమంలో ఉభయదారులుగా ఆలయ పూర్వ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచెర్ల జగపతిరాజు దంపతులు, బాలభాస్కర్ దంపతులు, హనుమంత రామ నాగబాబు దంపతులు పాల్గొన్నారు. ఉభయదారులకు స్వామివారి ఆశీస్సులు అందజేసి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేశారు. స్వీకరించడం ద్వారా సంతానార్థులైన దంపతులకి సంతానం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. దానికి అనుగుణంగా మన పారిజాతగిరి ఆలయంలో అంతకుముందు బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించి చాలామంది దంపతులు సంతానాన్ని పొంది ఉన్నారు. ఈరోజు కార్యక్రమంలో కూడా అధిక సంఖ్యలో దంపతులు వచ్చి ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించిన దంపతులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వారా సంతానం లభించి వారంతా కూడా చక్కటి ఆయురారోగ్యాలతో వెలసిల్లాలని, వెంకటేశ్వర యొక్క అనుగ్రహం లభించాలని మేము కోరుకుంటున్నాం. బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఈ రోజు నుంచి 3వ తేదీ వరకు కూడా విశేషంగా ఆలయంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం యాగశాలలో హోమ కార్యక్రమాలు, సాయంత్రం పూట ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం పైన స్వామివారికి తిరువేది ఉత్సవం ఉంటుంది. ముఖ్యంగా 31వ తేదీ శుక్రవారం నాడు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడికి విశేషంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉదయం 9 గంటలకు నిర్వహిస్తాము. 3వ తేదీ రాత్రి శ్రీ పుష్పయాగ మహోత్సవం కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని కలియుగదైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఏపీలోకి కర్ణాటక మద్యం రవాణాను చిత్తూరు జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. సుమారు ₹1,00,000 కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యంను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల మద్యం రవాణా చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ రైడ్స్లో భాగంగా మన చిత్తూరు జిల్లా ఎస్పీ గౌరవనీయ శ్రీ మణికంఠ చంద్రులు సార్ గారి ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ టీమ్స్ అన్ని జిల్లా వ్యాప్తంగా ఫామ్ అయి ఉన్నాయి. ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద మాకు ఈరోజు తెల్లవారుజామున రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ తేనెబండ సమీపంలో ఈ ముద్దాయి లోకేష్ అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 12 బాక్సులు కర్ణాటక మద్యం, NDPL కర్ణాటక మద్యము దాదాపు 98 లీటర్లు, ₹1,00,000 విలువ చేసేది ఇక్కడ మొలబాగల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ కౌంటింగ్ నిమిత్తమై ఎవరికైనా తెలిసిన వాళ్ళకు ఎవరికైనా సేల్స్ అమ్మే నిమిత్తమై తీసుకొని వచ్చి అమ్ముతా ఉన్నాడు. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని స్వాధీనం నుండి 12 బాక్సుల మద్యాన్ని మన టూటౌన్సీ ఉసయ్య గారు, తర్వాత SI ప్రసాద్ గారు, తర్వాత మన ID పార్టీ వీళ్ళు అంతా కూడా చేయటం జరిగింది. అట్లే ఇతడు నేర చరిత్ర కూడా గతంలో ఉంది. ఇతడు పూతలపట్టులో గతంలో ఒక రాబరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. తర్వాత చిత్తూరు ఒంటౌన్లో కూడా ఒక 269, 270 కేసులో ఉన్నాడు. అట్లే ఈ 2 టౌన్లో ఒక ట్రాక్టర్ దొంగతనం కేసులో ఉన్నాడు. గతంలో ఈ చిత్తూరు 2 టౌన్లోనే ఇదే ఎక్సైజ్ యాక్ట్ కింద కర్ణాటక మధ్య అమ్ముకుంటూ కూడా పట్టుకోవడం జరిగింది. ఇతన్ని ఆల్రెడీ బౌండ్ ఓవర్ కూడా MRO దగ్గర చేయడం జరిగింది. అయినా కానీ కూడా అది బ్రీచ్ అయిపోయి దాన్ని ఉల్లంఘించి చేస్తున్నాడు. కొన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. తర్వాత కూడా MRO దగ్గర ప్రొడ్యూస్ చేసి అతన్ని మేము బౌండ్ ఓవర్ 1 lakh చేశాము. ఆ అమౌంట్ కూడా మేము గవర్నమెంట్కు కట్టించే ప్రయత్నం అయితే చేస్తాం.
ఇతనిపై సీటు కూడా తెరవడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాము, మాకు దయచేసి ఈ 3 రోజులు ప్రభుత్వం మద్యం 3, 4, 5 తేదీలు ఆల్రెడీ బంద్ అని ఇచ్చారు. కాబట్టి ఇట్లా అక్రమ మద్యం వ్యాపారస్తులు లాభం కొరకని వాళ్ళు కర్ణాటక నుంచి మద్యం తెప్పించి ప్రజలకు అమ్మే నెపంతో చేస్తారు. కాబట్టి తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని పేర్కొంది. రానున్న 24 గంటల్లో కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు తెలిపింది. కేరళను తాకిన 5 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించి వాతావరణం చల్లబడనున్నట్లు తెలియజేస్తారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మరో 24 గంటల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు, మరో 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాలను తాకనున్న నైరుతి. రెండు లక్షల సబ్స్క్రైబర్స్ ను చేరుకున్న పొట్లం యాప్, సంబరాలు చేసుకున్న స్టాఫ్. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో 2వ రోజు కొనసాగిన బ్రహ్మోత్సవాలు. మహిళతో నగ్నంగా ఉన్న విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ ను సస్పెండ్ చేసిన విద్యుత్ శాఖ అధికారులు. పోలవరం పోలీస్ స్టేషన్ సందర్శించిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.